ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివభక్తుడు ఉండేవాడు. శివనామస్మరణ చెయ్యకుండా మంచినీళ్లు కూడా ముట్టుకొని మహాభక్తుడు. కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. నిత్య అనుష్ఠానపరుడు. శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా శివనామ స్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సైంది. అతడికి రకరకాల పూలతో శివయ్యని అలంకారం చేసి మురిసిపోవడం, పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు. వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కాబట్టి కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అన్న ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లలో నుంచి సేకరించి శివభక్తుని గుమ్మం ముందు నిల్చొని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి, స్వామి, నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామివారికి పూజ చేసి మెప్పించలేను. నాకు అంత చదువు రాదు. శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ తెలీదు. మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం. ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు. మహాభక్తుడైన ఆయన అతన్ని గమనిస్తున్నారు. ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ, అహంకారం లేదు. చదువు లేకపోయినా మాటల్లో సంస్కారం ఉంది. పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివనామ స్మరణతో పువ్వులు తెస్తాను అని అంటున్నాడు. ఇస్తుంది శివయ్యకే కదా అని చాలా సంతోషం. అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు. శివుడే వరం ఇచ్చినట్లుగా అతడు పొంగిపోయాడు. ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుంచి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు. ఇలాగే కాలం గడిచింది. ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు. ఆ గొల్లవాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు. అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆ పల్లకి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అతడు మహాశివభక్తుడు. శివనామ స్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివభక్తుడు చేసే శివపూజకు భక్తిగా పూలను సమర్పించేవాడు. అతడు భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివుని పాదాల చెంతకు చేరేవి. అతడి భక్తికి మెచ్చి అతడు ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుంచి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకి పంపించారు అని వివరించారు. ఆ శివభక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు. శివగణాలతో వెళ్లిన శివభక్తుడి కన్నా ముందే పుష్ప పల్లకిలో ఆ గొల్లవాడు శివుడి సన్నిధి చేరుకున్నాడు. భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మని వారు కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. అయితే భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఎవరైతే ఆయన్ని సేవిస్తూ ఉంటారో అలాంటి వారు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వర నీవే దిక్కు అని తలిస్తే చాలు, తప్పకుండా ఆదుకుంటాడు. అదేవిధంగా లేదు అన్నవారికి లేనట్లుగాను, కాదు అన్నవారికి కానట్లుగాను ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. నన్ను ఎవరెవరు ఏ విధంగా తలిస్తే వారిని నేను అదే విధంగానే అనుగ్రహిస్తాను అని.